కూడా ఆయన మమేకమైపోయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అందరికంటే కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకోవటం జరిగింది ఆ రోజుల్లోనే. అప్పుడు ఒక బ్రాహ్మణ వ్యక్తి అతను పెళ్లి చేసుకుంటూ జ్యోతిరావు పూలే గారిని కూడా ఇన్వైట్ చేయటం జరుగుతుంది. ఆ ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజుల్లో అంటరానితనం అనేటువంటిది చాలా పీక్ స్థాయిలో ఉన్నటువంటిది. అలాంటప్పుడు ఆ బ్రాహ్మిన్స్ అందరూ కూడా కలిసి జ్యోతిరావు పూలే గారిని కొట్టడం జరుగుతుంది. ఎరా నీకు ఎంత ధైర్యం ఉంటే మా సభలకు మీరు వస్తావా నువ్వు అని చెప్పేసి అని ఆయన గారిని కొట్టడం తరవటం జరిగింది. సో అప్పుడు జ్యోతిరావు పూలే గారు ఏం చేయాలో దిక్కులేని పరిస్థితిలో ఎక్కడికో వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు నాకు ఇట్లా జరిగింది, నేను చదువుకున్నాను అయినా కూడా నన్ను ఎందుకు వీళ్ళందరూ ఇట్లా చేశారని చెప్పేసి ఆలోచిస్తే ఆయనకు తట్టింది ఏంటయ్యా అంటే, ఓహో అంటే ఆయన ఆలోచిస్తున్నటువంటి కార్యక్రమంలోనే మిగతా ప్రజలు బట్టలు లేకుండా అంటే జంతువుల్లాగానే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తూ ఉండేటువంటి సమయం చూసి, అరే వీళ్ళకి ఏం అనిపించట్లేదా, బాధ కలగట్లేదా ఈ సమాజంలో, మరి నాకెందుకు బాధ కలుగుతుంది అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాడనమాట. అంటే నాకెందుకు బాధ కలుగుతుంది, వాళ్ళకెందుకు పశువుల్లాగా తిరుగుతున్నారు మిగతా వాళ్ళు అడుక్కుంటా అని చెప్పేసి ఆయనకు అనిపిస్తుంది. ఓహో నాకు చదువు ఉన్నది, జ్ఞానం వచ్చింది కాబట్టి నాకు ఈ బాధ కలుగుతుంది, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి, అక్షరాలు లేవు కాబట్టి వాళ్ళల్లో, అందుకే వాళ్ళకి బాధ కలగట్లేదు. సో కనుక నేను నాకు చేతనైనటువంటి ఈ అక్షర జ్ఞానాన్ని ఈ మిగతా బడుగు బలహీన వర్గాలందరికి కూడా నేను నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన గారు 1848లో ఆయన గారు అది స్కూల్ స్థాపించడం జరిగింది. సో ఆ స్కూల్కి మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో శూద్రులు ఎవరు కూడా చదువుకోవడానికి వీల్లేదు. చదివితే గనక వాళ్ళ నాలుకలు కొయ్యటం, వింటే గనక చెవులలో సీసం పోయటం, లేదు అని అంటే చూస్తే వాళ్ళ కళ్ళు తీసేయటం, అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటిది. సో అప్పుడు అతను భార్య దగ్గరికి వెళ్ళేసి సావిత్రిబాయి పూలేని నువ్వు చదువుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఆవిడ, ఆ రోజుల్లో ఒక నానుడు ఉండేది, భార్యలు చదువుకుంటే భర్తలకు అరిష్టం జరుగుద్దని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ సిద్ధాంతం అట్లా చెప్పడం జరిగింది. ఆమె అయ్యో నేను చదువుకుంటే నీకు అరిష్టం జరుగుతుంది అని చెప్పేసి ఆమె నాకు ఈ చదువద్దు ఏమొద్దని చెప్పేసి పలక పడేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు జ్యోతిరావు పూలే గారు మరలా నువ్వు చదువుకోకపోతే నాకు అరిష్టం జరుగుద్దని చెప్పేసి ఉల్టా చెప్తాడనమాట. ఉల్టా చెప్పేసి ఇది నా సిద్ధాంతం, ఇది నువ్వు బ్రాహ్మణికల సిద్ధాంతం ఎందుకు నువ్వు పాటిస్తావని చెప్పేసి ఆమెకి బలవంతాన అక్షరాలు నేర్పించేసి విద్యని నేర్పిస్తాడు. సో ఆ విద్యను నేర్పించిన తర్వాత ఊరకనే ఉన్నాడా, ఊరకలేడు. మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి ఈ బడుగు బలహీన వర్గాల ఏమంటారు గూడెలకి వెళ్ళిపోయి రాత్రిపూట బడులు చెప్పడం స్టాప్ చేశారు. సో అంటే ఈనాడు మనం ఏదైతే అనుకుంటున్నామో వయోజన విద్య, రాత్రిపూట పాఠశాలలు అనేటువంటివి, ఆనాడు జ్యోతిరావు పూలే గారే ముందుగానే రాత్రిపూట పాఠశాలను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రాత్రిపూట పాఠశాలలు ఎందుకు చేశాడనంటే, పగలంతా వీళ్ళు పని చేస్తారు, వాళ్ళకి టైం ఉండదు, కనుక వాళ్ళకి రాత్రిపూటే మనం కూర్చొని పాఠాలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో రాత్రి పాఠశాలలు ఆ రోజునే పెట్టడం జరిగింది. ఇవాళ మనందరికి కూడా ఇంత అక్షర జ్ఞానం వచ్చింది అని అంటే దానికి కారణం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. మరి మనందరం కూడా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్, జై భీమ్. సో మరి ఈనాడు మనం చూసుకుంటే మరి చదువుల తల్లి అని అంటే ఎవరి పేరు చెప్తారు? సరస్వతి అంటారు. మరి అసలు సరస్వతికి అక్షరం ముఖ్యం రాదు, ఆమె చదువులకు తల్లి ఎట్టయింది? మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకు చదువే లేదు, చదువు నిషేధం. ఆ చదువు నిషేధం అన్నప్పుడు మరి బ్రాహ్మణికల్ సిస్టంలో సరస్వతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆమెకు చదువు ఎట్లొచ్చింది? ఆమె చదువుకు తల్లి ఎట్లయింది అని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఈ భారతదేశంలో మొట్టమొదటి టీచర్ ఎవరయ్యా అంటే ఆమె సావిత్రిబాయి పూలే. ఆవిడకి మనం ఏదైతే ఇప్పుడు ఏదో చేస్తుంటారు కదా, అది ఏమంటారు,
అక్షరాభ్యాసం చేసేటప్పుడు బాసర వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ సరస్వతి టెంపుల్లో అక్షర జ్ఞానం చేసి తీసుకొని వస్తారు. అంటే ఇదంతా కూడా బ్రాహ్మిన్స్ ఒక కట్టుకథలు అల్లేసి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి లేనిపోయినవన్నీ మన మీద క్రియేట్ చేసి మన మైండ్ని మొత్తాన్ని కూడా వాళ్ళ గ్రిప్పులో పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. సో అదేమంటే ఒకవేళ మనం పాటించలేదనుకోండి, మనకేం చెప్తాడు, నీకు అరిష్టం జరుగుద్దని చెప్తాడు. అరిష్టం జరుగుద్దనంటే ఎవడన్నా ఊరుకుంటాడా? అమ్మో నాకెందుకు వచ్చిన గోడ అని చెప్పేసి వాడు కంపల్సరీ వాడు అదే పాటిస్తూ ఉంటాడు. సో మరి ఈ చదువుల తల్లి అనేటువంటి ఆవిడని యాక్చువల్గా ఒకవేళ నిజంగా మన ప్రభుత్వాలే కనుక ఉంటే దేశంలో తప్పకుండా సావిత్రిబాయి పూలేనే మన చదువుల తల్లిని పెడతాం. సో ఎందుకంటే మన మహనీయులు అందరిని కూడా వాళ్ళు కనుమరుగు చేసేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈ రకంగా మనల్ని ఒక మూసలో పోసేసి మన బ్రెయిన్లు మొత్తం కూడా బ్రాహ్మణికల్ సిద్ధాంతంతో చేసే రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఇవాళ మనం అందరం కూడా చాలామంది కూర్చోవాలన్నా కూడా వాస్తు చూస్తాడు, లేవాలన్నా కూడా వాస్తు చూస్తాడు. గవర్నమెంట్ ఆఫీసులో కూడా వాడి యొక్క సీట్ని వాస్తు ప్రకారం ఉందా లేదా అని చెప్పేసి చూస్తాడు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ చూశాడా? గౌతమ బుద్ధుడు ఇవన్నీ చూశాడా? ఎందుకనంటే ఇవాళ మనం తీసుకుంటే మనం మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా బ్రాహ్మణికల్ సిద్ధాంతం లేకుండా ఏ వ్యక్తి కూడా పనిచేయట్లేదు. వాడు మనిషి పెళ్లి చేయాలనంటే బ్రాహ్మణుడు వచ్చేసి ముహూర్తాలు పెట్టాలి. ఆ ముహూర్తం పెడితేనే మరి అది కరెక్ట్ ఉంటుంది అట్టది. మరి వాడు ముహూర్తం పెట్టిన తర్వాత ఒక్కోసారి మరి 3 రోజులు చచ్చిపోతున్నారు, మరి 3 రోజులు విడిపోతూ ఉన్నారు. మరి అంటే దాన్ని బట్టి ఏంటి, వాడు ముహూర్తం మంచిది కాదని అనుకోవాలి కదా, కానీ అనుకోవట్లే, మళ్ళీ ఏదో దోషం ఉందని చెప్తాడు. సో సరే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళా వాడు ఫస్ట్ నైట్ చేయటానికి కూడా ముహూర్తం పెడతాడు. నిజంగా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే బ్రాహ్మణుడు ఒక ఫస్ట్ నైట్ చేయటానికి కూడా భార్యాభర్తలను కలపటానికి ఒక ముహూర్తం పెట్టి ఈ ముహూర్తం ప్రకారమే నువ్వు భార్య దగ్గరికి ఇదైతే గనక నీకు ఇంద్రుడు పుడతాడు చంద్రుడు పుడతాడని చెప్పేసి వాడు లేనిపోయినటువంటి మైండ్లో వేసేసి అతన్ని ఒక మానసిక టెన్షన్కి గురి చేస్తాడు ఆ రోజు ఆ నైట్. సో జనరల్గా సెక్సువల్ కోరికలు కలగాలంటే మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే అవి వస్తాయి. కానీ వీడు టెన్షన్తో ఉన్నప్పుడు వాడికి ఆ కోరికలు రాకపోగా లేనిపోయినటువంటి ప్రాబ్లం మొదలైద్ది. ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ఆ రోజంతా కూడా వాడు ఇదైపోతాడు. ఆ తెల్లారి నుంచే భార్య వీడు వేస్ట్ కాడని చెప్పేసి చలో అయిపోతుంది. అంటే ఒకవేళ అదే కనుక ఆ ముహూర్తం పెట్టకపోతే హ్యాపీగా ఆడి పని చేసుకునేవాడు అయిపోయేది. సో ఇలాంటిది దుర్మార్గమైనటువంటి చర్యల్ని యొక్క బ్రాహ్మణికల సిద్ధాంతంలో ఇమిడ్చి అది మనందరం మైండ్లలో వేసేసి మనల్ని ఒక చక్రంలా తిప్పుతూ ఉన్నారు. సరే అది అయిపోతుంది. ఒకవేళ పొరపాటున గర్భవతి అయిందనుకోండి, మళ్ళీ ఇంకేదో చేస్తారు. ఏంటి అది, శ్రీమంతం. మళ్ళీ శ్రీమంతానికి కూడా మళ్ళీ బేపనోడే వచ్చేసి ముహూర్తం పెట్టాలి. సో ముహూర్తం పెట్టేసి మళ్ళీ ఆ తర్వాత పిల్లోడు పుట్టాలని అంటే డెలివరీ కావడానికి మళ్ళీ బేపనోడే వచ్చి ఫలానా రోజు కనుక వీడు పుడితే వీడు అశోక చక్రవర్తి అవుతాడు, లేదంటే ఇంద్రుడు అవుతాడు, చంద్రుడు అవుతాడని చెప్తాడు. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఇది నిజమేనని చెప్పేసి నమ్మేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అగో ఫలానా రోజు బ్రాహ్మణుడు చెప్పిండు, మరి పంతులు గారు చెప్పాడా, ఈ సిద్ధాంతం ప్రకారం ఇగో ఈ టైంలో కనుక పుడితే వాడు పెద్ద చక్రవర్తి అవుతారట అని చెప్పేసి డాక్టర్లు వద్దన్నా కూడా వాళ్ళు వచ్చేసి పేరెంట్స్ డాక్టర్కి అవసరమైతే మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం డాక్టర్ గారు, సిజేరియన్ చేసైనా సరే బయటికి తీయండి అని చెప్పేసి వాళ్ళు డాక్టర్ల మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను బేసికల్గా నేను డాక్టర్ని, అందుకే చెప్తున్నాను ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ఒక మామిడి పండే ఉన్నది, అది దాని టైం ప్రకారం పండి దానంతరకు అది కింద పడితే ఎంత టేస్టీగా ఉంటుంది. అదే మధ్యలో కనుక కోస్తే దానికి టేస్ట్ వస్తుందా? అలానే పిల్లవాడు కానీ గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా టైం ప్రకారం బయటకు వస్తేనే వాడికి అన్ని అవయవాలు మంచిగా ఉంటాయి. ఈ మధ్యలో ఒక్కరోజు 2 రోజులు 3 రోజుల ముందు తీసినా కూడా వాడికి ఏదో ఒక లోపం ఉంటుంది. ఎందుకంటే మెచ్యూరిటీ రాదు ఆ పిల్లోళ్ళు. సో అందుకనే దయచేసి ఈ బ్రాహ్మణుడు చెప్పినటువంటి యొక్క సిద్ధాంతాన్ని మనం ఎప్పుడైతే విడనాడతామో అప్పుడే మనం బాగుపడతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అదే. సో మరి ఈ మహనీయులందరూ కూడా ఎందుకు వాళ్ళతోటి వ్యతిరేకంగా పోరాటం జరిగిందని అంటే దిస్ ఈజ్ ద రీజన్. మిగతా వాళ్ళందరిని కూడా నిరక్షరాస్యులను చేసేసి ఒక పనికిరానటువంటి ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి పెట్టడం జరిగింది. సో అందుకనే ఇవన్నీ కూడా ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేసుకుంటూ వచ్చినారు. సరే ఆ డెలివరీ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళా వాడికి పేరు పెట్టాలంటే మళ్ళీ వీడే రావాలి.
మళ్ళీ వీడియో వచ్చేసి పేరు పెట్టాలి. ఏం పేరు అంటే నక్షత్రాలు చూసి పేరు పెడతారట. మరి మనందరికీ ఎవడన్నా నక్షత్రాలు చూసి పేరు పెట్టారా? మన అందరం బాగానే ఉన్నాం కదా. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎవరైనా నక్షత్రాలు చూసి పేరు పెట్టారా? బాగానే ఉన్నారు కదా. జ్యోతిరావు పూలే గారికి ఎవరైనా నక్షత్రాలు చూసి పేరు పెట్టారా? బాగానే ఉన్నాడు కదా. మరి మాయావతి గారికి పేరు పెట్టారు, బాగానే ఉంది కదా. కాంశీరామ్ గారికి పేరు పెట్టారు, బాగానే ఉన్నాడు కదా. మరి అంటే బ్రాహ్మణుడు పెడితేనే అది ఏమన్నా ఇదా? అంటే ఒకవేళ నిజంగానే అలాంటిదైతే అతనే మంచి చేసుకొని అదే చేసుకోవచ్చు కదా. మరి ఈ రోజున ఒక్కోసారి చెప్తారు, అరే లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మి వస్తుందని చెప్పేసి బ్రాహ్మణుడు చెప్తాడు. నిజంగా లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మి వచ్చేటట్టయితే మన భారతదేశం ఇంత కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నది. మరి లక్ష్మీ పూజ చేసి కోట్లు తెప్పించుకోవచ్చు కదా. వేరే దేశం నుంచి మనం అప్పు తెచ్చుకోవాల్సినంత అవసరమే వచ్చింది. మరి ఈ పూజారులందరూ కూడా మన దగ్గరే ఉన్నారు, లక్ష్మి కూడా మన దేశంలోనే ఉంది. మరి మనమే పూజ చేసుకొని మనం తెచ్చుకోవచ్చు కదా. అదేమంటే అది కుదరదంటారు. అంటే ఏదో ఒక లాజిక్ అన్నమాట ఇది. సో అట్లనే ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి కుటుంబాల మీద బ్రాహ్మణులు ఇంకా ఒత్తిడి తీసుకొస్తారు. అయ్యా నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, ఏంటో సమస్యలు వస్తున్నాయని అంటే ఆ సమస్యలకు ఏదో చెప్తాడనమాట. చెప్పేసి ఇదిగో నువ్వు ఈ పూజ చేయాలంటాడు. అగో 10,000 ఖర్చు అవుతుంది, నా ఫీజు ఒక 5,000 అవుతుందని చెప్తాడు. సో నిజంగా వీడు అప్పులు చేసి మళ్ళీ అసలే అప్పుల్లో ఉంటే మళ్ళీ అప్పులు చేసి వాడు ఆ పూజ చేపిస్తాడు. ఆ పూజ చేసిన తర్వాత ఏమవుతుంది? ఏమి కాదు. ఒకవేళ నిజంగానే లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మి వచ్చేటట్టయితే ఆ బ్రాహ్మణుడే ఆయనే పూజ చేసుకొని మరి ఆయనే డబ్బులు తీసుకోవచ్చు కదా. ఇక పూజ చేయించుకున్న దగ్గర 1,000 రూపాయలు 2,000 తీసుకొని పోతాడు. అంటే సరస్వతి అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ మహనీయులు అనేటువంటిది మనకి చూపించినటువంటి మార్గాన్ని మనకి ఎంతవైతే ఉపయోగపడుతుందో అంతవరకు తీసుకుంటున్నాం, కానీ మిగతా దాన్ని మనం ఆలోచించట్లేదు. మళ్ళీ మనిషి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణుడే వచ్చేసి ఆ దహన కార్యక్రమాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు బ్రాహ్మణుడు లేకుండా ఎవరైనా ఏదైనా చేస్తే నిజంగా వాళ్ళు గ్రేట్. అది మరి నేనైతే దాన్ని బ్రాహ్మణుడిది ఆచరించలేదు. నా పెళ్ళి నేనే చేసుకున్నాను, నేను ఏ బ్రాహ్మణుని అడగలేదు, నేను బాగానే ఉన్నాను. 30 సంవత్సరాలు అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలానే నా గృహప్రవేశం కూడా నేనే పెట్టుకున్నాను, నేను ఏ బ్రాహ్మణుని తీసుకోలేదు. అలానే నా పిల్లల యొక్క పేర్లు కూడా వాళ్ళ చదువులు కూడా నేనే చేశాను, నేను ఏ బ్రాహ్మణుని అడగలేదు. నేను బాగానే ఉన్నాను, నా పిల్లలు బాగానే ఉన్నారు, డాక్టర్లు అయినారు, నేను బాగానే ఉన్నాను, నా భార్య బాగానే ఉంది, నా కుటుంబం అంతా బాగానే ఉంది. మరి నాకు ఏ బ్రాహ్మణుడు కూడా నాకు ఏ ముహూర్తాలు పెట్టలేదు, ఏం చేయలేదు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? నువ్వు తీసుకునేటువంటి అన్ని బ్రాహ్మణుడు చేసేటట్టు అయితే దేవుడు, మరి నువ్వు చేసేది ఏంది ఇక్కడ? ఫస్ట్ మనమంటూ ఒక స్టెప్ తీసుకొని ఇది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి భగవాన్ బుద్ధుడు చెప్పినట్టుగా ఏది కూడా నీ చేతిలోనే ఉంటుందని చెప్తాడు. నువ్వు మంచి ఆలోచిస్తే మంచి జరుగుద్దని చెప్పాడు, చెడు ఆలోచిస్తే చెడు జరుగుద్దని చెప్పాడు. అంతేగాని మనం ఆలోచించేవన్నీ రాంగ్ ఆలోచించుకుంటూ నాకు మంచి జరగాలంటే ఎట్లా జరుగుతుంది? సో అందుకనే మన మహనీయులందరూ కూడా ఈ రకంగా బ్రాహ్మణికల్ సిస్టానికి వ్యతిరేకంగా చేయబట్టే వాళ్ళకి లేనిపోయినటువంటి అరాచకాలు సృష్టించి వాళ్ళ మీద ఎగనెస్ట్ ప్రచారాలు చేసి వాళ్ళని చంపేయటం జరిగింది. సో అంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఈ సిస్టమ్ మరి ఎప్పుడైతే మనం దాన్ని విడనాడతామో ఆ రోజే మన బతుకుల్లో వెలుగు వస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరైనా ఆలోచించాలనంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, లేదంటే సగటు మనిషికి ఏం చేయాలో అది చేస్తే చాలు. మరి ఈ రకంగా తీసుకుంటే మరి జీసస్ క్రైస్ట్ కూడా మనకు చెప్తాడు, నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించవయ్యా అంటాడు. మరి ఎంతమంది క్రిస్టియన్స్ పొరుగువాడిని ప్రేమిస్తున్నారు? సింపుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయమని చెప్పాడు. మరి అది చేస్తున్నావా? గౌతమ బుద్ధుడు చెప్పింది అదే, యేసుక్రీస్తు చెప్పింది అదే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే. అంటే వీళ్ళ ముగ్గురులో ఆల్మోస్ట్ సింపుల్ సేమ్ ఉంటాయన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్,
యేసుక్రీస్తు ఆర్ భగవాన్ బుద్ధ. సో అందుకనే మన మహనీయులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఉన్నాము. సో ఆ మహనీయులు చూపించినటువంటి మార్గాన్ని మన అందరం కూడా ఆచరిస్తామని చెప్పేసి మరి కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా యొక్క జై భీములు. జై భీమ్, జై భారత్. హృదయపూర్వక జై భీములు తెలుపుకుంటున్నా. అంబేద్కర్ టీవీ ఛానల్ తరఫున మహనీయుల జయంతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, బాబు జగజీవన్ రావుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అక్కలందరికీ, చెల్లెలందరికీ హృదయపూర్వక జై భీములు తెలుపుతూ, ముందుగా దళిత తత్వవేత్త డాక్టర్ జేబీ రాజు గారు ముందుగా తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి అంబేద్కర్ టీవీ ఆశయాలు, మహనీయుల ఆశయాలు ఏమిటనేది ప్రధానంగా ఆయన సందేశం ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది అంబేద్కర్ ఆలోచనే మనకు స్ఫూర్తి అని మనకందరికీ తెలుసు. అందువల్ల ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్కి జై భీములు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జై భీమ్ అనకపోతే మాట్లాడే వాళ్ళకి కూడా స్ఫూర్తి రాదు, నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా. ఆ మాటలోనే ఒక ప్రేరణ ఉంటుంది, మనల్ని ముందుకు నడిపించేటువంటి ఒక శక్తి ఉన్నది ఆ మాటలోనే. జై భీములోనే ఒక ఆలోచన ఉన్నది జై భీములో. సో ఆ మహనీయుడికి ముందుగా జై భీము తెలియజేస్తూ, మీకందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలే కాకుండా వేదిక ముందు కూడా ఈ రోజున ఏదో కార్యకర్తలు లాంటి వాళ్ళు వచ్చారని నేను అనుకోవడం లేదు. ఆయా రంగాలలో నిష్ణాతులైన వాళ్ళే కనపడుతున్నారు ఎక్కువ. వయసు ఎక్కువ తక్కువ పక్క పెడితే అంబేద్కర్ యొక్క ఆలోచన తీసుకుని ముందుకు పోతున్న వాళ్ళే మనకి ముందు కనపడుతున్నారు. అందువల్ల మీకందరికీ ముందుగా జై భీమ్ తెలియజేసి, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే మాట్లాడడం మొదలు పెడితే చాలా టైం తీసుకుంటుంది, నాకు అలవాటు అయిపోయింది. దానివల్ల అలవాటుగా గంటలు 14 గంటల వరకు కూడా మాట్లాడగలిగే శక్తి ఇప్పటికీ నాకు అంబేద్కర్ ఇచ్చాడని నమ్ముతూ ఉంటాను. లేకపోతే ఈ వయసులో నాకు ఇంక 2 నెలల్లోనే 80 సంవత్సరాలు ఎంటర్ అయిపోతున్నాను. 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇంక ఎనర్జీతో ఇక్కడగా పెద్ద కష్టమేం కాదు మీ ముందు మాట్లాడటం. గ్రామాల్లో సామాన్యమైన ప్రజలు మాసెస్ ముందు మాట్లాడాలంటే చాలా ఎనర్జీ కావాలి, ఎంతో డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ మీటింగ్ ప్లేస్ కానీ ఇది కానీ. అటువంటి ప్లేస్లో మాట్లాడాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఎన్నగాక మొన్న కూడా అంబేద్కర్ విగ్రహావిష్కరణకి పోయాను రంగారెడ్డి జిల్లాలో. సో అక్కడ నేను మామూలుగా మాట్లాడితేనే 1 గంట పైగా వెళ్ళిపోయింది. అది నా అంతటి నేనే తగ్గించుకుని మళ్ళా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి తగ్గించాను. అయితే మహనీయుల జయంతి సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకు మహనీయులు ఎవరయ్యా అంటే మనందరికీ తెలుసు మన మహనీయులు ఎవరు. ఆ మహనీయుల్ని నిన్న మొన్నటి వరకు కూడా ఈ సమాజం గుర్తించలేదు. ఏదైతే అగ్రకుల సమాజం ఉన్నదో వాళ్ళ కులతత్వంతో మన నాయకుల్ని గుర్తించకుండా చేశారు మనల్ని కూడా. ఫూలే అసలే తెలియదు. ఫూలేని 1983లో స్మృతి సమితి అన్న పేరులో నేను ముదుగొండ ఈశ్వరయ్య గారి కలిసి ఒక సంస్థను స్థాపించి మొదలుపెట్టే వరకు కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పే వరకు కూడా మనకి ఫూలే ఎవరో తెలియదు. ఆయన ఎప్పుడైతే తన పుస్తకాన్ని హూవర్ శూద్రాస్ ఫూలే గారికి అంకితం చేశాడో అప్పుడు మనకు అర్థమైంది, ఓహో బాబాసాహెబ్ ఎంత మహామేధావి అయితే ఆయన పుస్తకాన్ని ఇంకొక ఆయనకి వేసి
శూద్రుల్లో ఇంత గొప్పవాడు లేడని అందులో రాశాడు డెడికేషన్ చేస్తూ. నేను ఆయన ఆలోచన తీసుకున్నానన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆలోచన తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ కూడా ఆలోచన ఇచ్చాడు. సో ఈ మహనీయుల జీవిత చరిత్ర, ఈ మహనీయుల యొక్క జయంతులు మనం చేసుకున్న వరకు కూడా ఈ దేశంలో ఎవరూ గుర్తించలేదు. కారణం ఏమయ్యా అంటే, మరి అంబేద్కర్ గారు కానీ, ఫూలే కానీ, సావిత్రిబాయి ఫూలే కానీ, వీళ్ళు మనందరికీ కూడా మార్గదర్శకులు. ఆ బాటలో నడవడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఆలోచన గురించి నేను ఎక్కువ చెప్పకుండా, ఆలోచన ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన, భారతదేశంలో కులం అనేది ఒక దుర్మార్గ దుష్ట వ్యవస్థ ఉన్నది, దీనిని మనం అంతం చేయాలి. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా భారతదేశంలో సమానత్వం రాదు. అసలు భారతదేశంలోనే, ప్రపంచంలోనే గొప్ప దేశంగా గుర్తింపు పొందాలంటే నువ్వెవడరా అంటే, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుని, నేను శూద్రుణ్ణి అన్న పరిస్థితి ఉండడానికి వీల్లేదు. నువ్వెవర్రా అంటే నేను భారతీయుడన్న పరిస్థితి తీసుకురావాలి, నూతన వ్యవస్థను సృష్టించాలని అంబేద్కర్ గారు ప్రయత్నం చేశారు. ఆయన ఆలోచన సిద్ధాంతం ఏమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ ప్రాతిపదికల మీద నూతన సమాజాన్ని సృష్టించాలన్నదే ఆయన ఆలోచన, ఆయన లక్ష్యం కూడా. కాబట్టి ఈ ఆశయము, ఈ ఆచరణలో ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మరి ఆలోచనని ఎంతవరకు ఆశయ రూపంలో మలుచుకుని మనందరూ ఆశయంగా తీసుకుని మరి దానిని ఆచరణలో పెట్టగలుగుతున్నాం అని అనుకుంటే, మరి అటు మన సమాజం కూడా, బహుజన సమాజం కూడా దానిని పూర్తిగా స్వీకరించిన పరిస్థితి మనకు కనపడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు తెలుసు, ఫూలే మాకు తెలుసు అని అనుకోవడం తప్పించి, జయంతి చేయడం తప్పించి, విగ్రహాలు పెట్టుకోవడం తెచ్చింది. ఆ విగ్రహం ఫూలే విగ్రహం అయి ఉండొచ్చు, అంబేద్కర్ విగ్రహం అయి ఉండొచ్చు. ఈ విగ్రహాలు ఏం చెప్పాయి, ఏ మార్గంలో మనం పోతే వాళ్ళ ఆశించినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకుంటాము అన్న దాన్ని ఆచరణలో పెట్టలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆయన అంతిమ లక్ష్యం ఏంటి? ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంతిమ లక్ష్యం, నా ప్రజలు పాలితులుగా ఉండడానికి వీల్లేదు, నా ప్రజలు పాలకులుగా ఉండాలని ఆయన అంతిమ లక్ష్యం. సో మనం పాలకులుగా కావాలని ఆయన ఆశించాడు. సో పాలకులుగా కావాలంటే ఆయన ఓటు అనే ఆయుధాన్ని మన చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు. ఆ ఓటు అనే ఆయుధాన్ని మనకి ఇవ్వకపోతే ఈ రోజున మనం ఈ సమాజం గుర్తించదగ్గర కుల సమాజం. మనకు ఓటు ఉంది కాబట్టి గ్రామంలో ఒక గుడిసెలో ఉన్న మహిళ దగ్గరికి, ఒక దళిత స్త్రీ దగ్గరికి ఒక భూస్వామి వెళ్ళి, పెద్ద ధనవంతుడు వెళ్ళి, రెండు చేతులు, ఒక జాగీర్దారు వెళ్ళి, ఒక జమీందారు లాంటి వాడు వెళ్ళి 2 చేతులు దండం పెట్టి అమ్మా నాకు ఓటేయని అడుగుతున్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మన చేతిలో ఆయుధాన్ని, ఓటనే ఆయుధాన్ని ఇచ్చాడు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఈ ఓటు మీకు ఇచ్చాను, మీరు మెజారిటీ ఉన్నారా, బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీలారా, ఈ మాస్టర్కి, పవర్ అనే మాస్టర్కి తీసుకోండి. ఎవడి చేతుల్లో పవర్ ఉంటే దేశం, సమాజం, వనరులు అన్నీ వాడి చేతుల్లో ఉంటాయి. అందువల్ల ఈ పవర్ అనే మాస్టర్కి మీరు తీసుకోమని అంబేద్కర్ గారు మనకు చెప్పారు. ఇది ఆచరణలో ఏ రకంగా జరుగుతున్నా అన్న దాని మీద మనం చాలామందిని, మన ముఖ్యుల్ని, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ముఖ్యులే, అందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఫూలే గురించి, ఈ మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి, ఆయన కూడా ఈ నెలలోనే పుట్టినటువంటి ఒక మహనీయుడిగా మనం గుర్తిస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ ఈ యొక్క ఆలోచన, ఆశయం, ఆచరణ ఎలాగున్నదని మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మాస్టర్కి అన్నాను, మన అంబేద్కర్ ఛానల్ ఏదైతే మనం పెట్టబోతున్నామో ఆల్రెడీ కొంత గట్టి ప్రయత్నం జరుగుతుందో
ఇప్పటికీ యూట్యూబ్లో అది వస్తుందని మనకందరికీ కూడా కొంతమందికైనా తెలుసు. ఇక మరి ఈ ఛానల్ రావాలనే ఒక ప్రయత్నం కృషి జరుగుతుంది. దీని మీద ఈ మాస్టర్ కీని సాధించడానికే దీని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈ ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో మీడియా అనేది చాలా పవర్ఫుల్గా ఉంది భారతదేశంలో. మిగతా దేశాల్లో కూడా ఉండొచ్చు, మన దగ్గర ఇంకా పవర్ఫుల్గా ఉంది. ఎందుకంటే కొంతమందే ఉపయోగించుకోగలుగుతున్నారు. ఎవడి దగ్గర అయితే డబ్బు ఉందో, ఎవడైతే పెద్ద కులం వాడు ఉన్నాడో, అగ్రకులం వాడు, వాళ్ళ చేతుల్లోనే మీడియా అంతా కూడా ఈ రోజు నుండి బందీ అయిపోయి ఉందని మనందరికీ. బందీ అని ఎందుకు అంటున్నానంటే మనం ఎంటర్ అవ్వడానికి అందులో అవకాశం లేదు. వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో ఉంది అది. 2-3 కులాల ఈ టీవీ ఛానల్స్ నడుపుతున్నాయి. మిగతా కులాల ఎవ్వరికీ కూడా అందులో ప్రవేశించే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో శివభాగ్యారావు గారు ఆలోచన చేసి, నేను కొన్ని సంస్థలను నడపగలుగుతున్నాను, కోఆపరేటివ్ సొసైటీ, మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ, దానిని 34 కోట్ల రూపాయల డిపాజిట్ వరకు కూడా ఒక బ్యాంకుగా రూపొందించగలిగాను. మరి క్లబ్ ద్వారా చాలా చేయగలిగాము. స్నేహ క్లబ్ ద్వారా ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి. ఇవన్నీ చేస్తున్న దశలో మరి మనం ఎందుకు ఒక ఛానల్ పెట్టలేము? మరి అగ్రకులాలే ఎందుకు పెట్టగలుగుతున్నారు? 2-3 కులాలు వాళ్ళే ఎందుకు పెట్టగలుగుతున్నారు, మనం ఎందుకు పెట్టలేదు అని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది. ఈ ఆలోచనను ఏం చేశాడంటే ఆశయంగా పెట్టుకుని ఆచరణలో పెట్టాడు. ఇది అంబేద్కర్ ఆలోచనలోంచి వచ్చినటువంటి ప్రేరణే మనకందరికీ తెలుసు. ఆయనలో కూడా ఆయన చేయగలిగాడు, మనం చేయడం లేదంతే. ఎట్లా చేయగలిగాడయ్యా? మరి ఆయన మనలాగా ఉద్యోగం చేస్తుంది. చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, డాక్టర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, ఎవరైనప్పటికీ కూడా. ఆయన ఒక ఉద్యోగస్తుడిగా ఉంటూ, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఒక జాయింట్ కమిషనర్గా ఉంటూ, పెద్ద ల్యూక్రేటివ్ పోస్ట్లో ఉంటూ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, దానిని రిజైన్ చేస్తే తప్పించి ఈ ఛానల్ నేను ఏర్పాటు చేసే సమయము, ఎందుకంటే దీన్ని కంప్లీట్గా డివోట్ అయి పని చేయాలి, తనకున్న టైం అంతా కూడా దీనికే ఉపయోగించాలి. అందులో కాక అట్టడు కులాన్ని నుంచి వచ్చిన వ్యక్తి ఇటువంటి సంస్థను నెలకొల్పాలంటే మీడియా చాలా అసాధారణమైన విషయం. చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, శ్రమ కావాలి, ఆర్గనైజింగ్ ఎబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సాధించగలుగుతాం. అందువల్ల ఆయన రిజైన్ చేసేసాడు. రిజైన్ చేసి ఏం చేశాడు ఆయన? తనకు టైం దొరకదు. భార్య ఎక్కడో ఉద్యోగం చేస్తుంది బ్యాంకులోను, చీఫ్ మేనేజర్గా. ఆమెను కూడా రిజైన్ చేయమన్నాడు. కుటుంబం అంతా కలిస్తే తప్పించి ఒక అడుగు ముందుకు వేయలేమని ఆమె కూడా రిజైన్ చేసింది. కొడుకు పిలిచి చెప్పాడు, ఒరే నాయన ఉద్యోగం జోలికి పోవద్దు, వెల్ క్వాలిఫైడ్. ఇదిగో మనం ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేయబోతున్న ఒక ఛానల్ని, ఇది ఒక ఛాలెంజింగ్గా మన కుటుంబం అంతా తీసుకుంటే అందరూ మనకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ముందు మనం ఇనిషియేషన్ తీసుకోవాలి, మనం నిరూపించాలి, ఇదిగో ఇది వస్తుంది, సాధ్యమవుతుంది అన్న ఒక నమ్మకాన్ని మనం కలిగి చేయాలి అని అన్నాడు. ఇప్పుడు ఎట్లాగైందంటే ఆయన ఒక నమ్మదగ్గ వ్యక్తిగా మన కమ్యూనిటీలో ఎమర్జ్ అయ్యాడు. మోస్ట్ రిలయబుల్ పర్సన్గా. ఎందువల్ల? సాక్రిఫైస్ చేశాడు ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని కూడా దీని గురించే సాక్రిఫైస్ చేయించాడు. రెండవది, ఆయన ఈ తన దగ్గర ఏదైతే బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా డబ్బు ఉన్నదో దానిని 17 సంవత్సరాల నుంచి కూడా మన పేదవాళ్ళకి అప్పుగా ఇచ్చి దాన్ని సిన్సియర్గా రికవరీ చేయించి ఆ సంస్థను ఇంతకాలం నడుపుతున్నాడంటే ఒక ఫైనాన్స్ దగ్గరే ఒక మనిషి యొక్క రిలయబిలిటీ తెలుస్తుంది. డబ్బు ఇస్తే మనకు తెలుస్తుంది, తిరిగి లెక్క చెప్పేటప్పుడు అర్థమవుతుంది. అందుకనే అందరూ కూడా మరి రాజకీయ నాయకులు కూడా ట్రాన్స్పరెన్సీ అంటారు. ఏది ట్రాన్స్పరెన్సీ? భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్లో మరొక చోట రాజకీయ నాయకుల అకౌంట్ ఏంటిది, దాని పద్ధతి ట్రాన్స్పరెన్సీ లేదని బాధపడుతున్నాం. సో ట్రాన్స్పరెంట్గా నడుపుతూ ఒక సంస్థని ఫైనాన్షియల్గా ఎక్కడైతే నమ్మకంగా ఆయన చేయగలిగాడో, అందరి యొక్క నమ్మకాన్ని చూరగొన్నాడో, అందువల్ల ఆయన చాలా రిలయబుల్ పర్సన్గా ఈ రోజున ఎమర్జ్ అయ్యాడు. కాబట్టి అందరికీ నమ్మకం వచ్చి స్నేహాలో వాళ్ళు
స్నేహాలు డిపాజిట్ రూపంలో, ఇన్వెస్ట్మెంట్ రూపంలో రకరకాలుగా చేయగలిగారు. అది ఎప్పుడైతే 2.5 సంవత్సరాలు దాన్ని సక్సెస్ఫుల్గా చేశాడో ఆయనకి నమ్మకం పెరిగింది, మనందరికి కూడా నమ్మకం కలిగింది. ఈయన ఏదైనా సాధించగలడు. అంతవరకు లేనటువంటి స్నేహాన్ని, ఒక మీడియాని స్థాపించి ఒక దళితుడు తలంచకుంటే, సిన్సియర్గా ఆనెస్ట్గా పనిచేస్తే తప్పకుండా ఏదన్నా సాధించగలనని దాన్ని నిరూపించాడు ఆయన. దాని తర్వాత ఏమైందంటే అదేమో జనరల్ ఛానల్లో మన వాళ్ళంతా ఫోన్ చేయడం, ఎస్సీ ఎస్టీ అక్కడక్కడ బీసీలు కూడా, ఏంటి రోజు మనం అంబేద్కర్ గురించి చెప్పాలి కదా, పూలే గురించి మాట్లాడాలి కదా, మరొకటి చెయ్యాలి కదా అని ఈ రకంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలాగానే శివభాగ్యారావు గారు కూడా చేయడం మొదలుపెట్టారు. సో మా అందరితోటి కూడా డిస్కస్ చేశాడు ఆయన. చాలామంది ఉన్నారు, డైరెక్టర్స్గా, రకరకాలుగా, లేకపోతే షేర్ హోల్డర్స్గా, అనేక రూపాల్లో ఆయనకి సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక మిత్రుడు చెప్తే ఇంకో మిత్రుడు మర్చిపోతూ ఉంటాను, అందువల్ల పేర్లు చెప్పడం లేదు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే సహకరించాడో ఆయనకి, లేదు మనం స్థాపిద్దాం, అందరు సపోర్ట్ వచ్చింది ఆయనకి. మీరు ఒక స్నేహాచరణని సక్సెస్ఫుల్గా చేశారు, ఒక బ్యాంక్ లాంటి సంస్థని అద్భుతంగా నడిపారు, ఇది కూడా మీరు సాధించగలరని అందరూ సపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆయన ముందు అడిగేశాడు. షేర్స్ రూపంలో కొంత రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎక్స్క్లూజివ్ ఛానలు, స్నేహాచరణ జనరల్ ఛానల్. ఎక్స్క్లూజివ్ అంటే మన సమస్యలే ఉంటాయి అందులో, మన ఫిలాసఫీ ఉంటుంది, మన ఆశయాలే, అంటే మన నాయకుల యొక్క ఆశయాలు కానీ, మన ఆశయాలు కానీ, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. అయితే ఇందులో ఏమంటే ఒక మన మీద జరిగే అత్యాచారాలు, అన్యాయాలు, మనకు రావాల్సినటువంటి రాయితీలు, మన పథకాలు అమలులో విఫలాలు, ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. దీనికి అదనంగా ఈ లీడర్షిప్ని డెవలప్ చేయాలన్నది దీని యొక్క లక్ష్యం. ఒక ప్రధానమైన లక్ష్యంలో అదొకటి. మన లీడర్స్ కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ, పార్లమెంట్ అను, అసెంబ్లీ అను, అక్కడ మనం ఐడెంటిఫై చేసి మీడియా ద్వారా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ లీడర్షిప్ని తీసుకెళ్ళి ప్రజలలో ఓటు చైతన్యాన్ని తీసుకొచ్చి, ఇది రాజ్యాధికారం మన ప్రజల చేతుల్లోకి రావడానికి ఈ మీడియా పనిచేయాలి, ఈ ఛానల్ పనిచేయాలి, అంబేద్కర్ ఛానల్ అని లక్ష్యంతో ఈ రోజున ఆయన ముందుకొచ్చాడు. చాలా ప్రజల దగ్గరికి వెళ్ళంటే మన ఆఫీసర్స్ అను, ప్రజలను, వెల్ విషర్స్ అను, అందరూ కూడా దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము ఇన్వెస్ట్ చేస్తామని ఆల్రెడీ లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు ఒక నెల 2 నెలల్లోనే. ఇంకా చాలామంది దీనికి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మధ్యన మేము మహారాష్ట్ర పోయాం, అంబేద్కర్ బౌద్ధ సమ్మేళనానికి. ఇదిగో మా చంద్రకాంత్ ఉన్నారు, మేజర్ చంద్రకాంత్, ఆయన మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ ఒకళ్ళిద్దరు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఉన్నారు, మహారాష్ట్రియన్స్. వాళ్ళు కూడా మీటింగ్కి వచ్చారు, దుబాయ్ నుంచి, మరికొన్ని చోట్ల నుంచి. వాళ్ళు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి ప్రామిస్ చేసి, ఇదిగో మేము ఇక్కడి నుంచే కాదు, ఎన్ఆర్ఐ నుంచి కూడా మేము కొంత ఈ ఇన్వెస్ట్మెంట్ మేము తీసుకురాగలము, ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం, మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని వాళ్ళు ఇచ్చిన ధైర్యం నిజంగానే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ద ట్రూ అంబేద్కరేట్స్, మహారాష్ట్రియన్ అంటేనే అంబేద్కరేట్, ఇంక వేరే ఏ పేరు చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అంబేద్కర్ అంటే దేవుడు. ఇంట్లో కూడా మేము అక్కడక్కడ డిన్నర్ లంచ్కి వెళ్ళాం కదా, ఇంట్లో 2 బొమ్మలే ఉంటాయి, బుద్ధుడు ఉంటాడు, అంబేద్కర్. ఆ రెండాటికి ఎప్పుడూ కూడా క్యాండిల్ వెలుగుతూనే ఉంటాడు పెర్మనెంట్గా. ఓ దేవత ముందో, దేవుడి ముందో ఏ రకంగా అయితే మనం పూజలు చేస్తూ ఉంటామో అట్లాగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకో దేవుడు లేడు అంబేద్కర్, పూలే తప్పించి. ఆ రకమైన యాటిట్యూడ్ మనలో కూడా రావాల్సిన అవసరం ఉందో, అది ఒక రోల్ మోడల్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యం కూడా ఉంది. ఈ సంస్థ మన ప్రజలకే ఉపయోగపడుతుంది, మన నాయకుల్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉపయోగపడుతుంది, కొత్త నాయకులను సృష్టించడానికి పనికొస్తుంది, మన సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. మన గ్రామ స్థాయిలో ఉన్న నాయకుడు కూడా ఒక పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన అన్యాయాన్ని ఇందులో మనం చూపించి ఒక భయాన్ని పోలీసు వ్యవస్థలో కూడా కలిగించేటువంటి ఒక సాధనంగా
ఇది రాబోతుంది. అట్లాగే ఏ సమస్య అయినా సరే దీనిని మీరంతా కూడా సపోర్ట్ చేయాలని దాన్ని మేనేజింగ్ డైరెక్టర్గా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నేను మాట్లాడకుండా ఇప్పుడు మన దయాకర్ గారు దీన్ని ముందుకు నడిపిస్తారు. దయాకర్ గారు ఎందుకంటే అనేక టీవీ ఛానల్లో ఎప్పుడు కనపడతానే ఉంటాడు ఆయన. మరి ఎందుకో మరి ఆయన బాగా మాట్లాడతాడన్నా లేకపోతే అందంగా కనపడతాడన్నా ఎందుకో మొత్తం మీద ఆవిడ చెప్పాలి ఆయన అందంగా ఉన్నాడో లేదు. రెండు కరెక్ట్గా చెప్పాము. సో అంత ఒక డిస్కషన్లో ఆయన ఎనలిటికల్గా చాలా డెవలప్ చేశాడు ఆయన. ఇది ప్రతి ఒక్కరి అవసరం అన్నమాట. మరి ఎప్పుడు కూడా అదర్ క్యాస్ట్ గురించే చూస్తూ ఉంటారు చాలా ఛానల్స్. కానీ ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఏ డిస్కషన్ వచ్చినప్పుడు కూడా మన డిస్కషనే కాదు, జనరల్ పొలిటికల్ డిస్కషన్ ఏదున్నా సరే మరి దయాకర్ గారు మనం చూస్తూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. ఇటువంటి శక్తి సామర్థ్యాలు గల వ్యక్తిత్వంతో ఉండడం. అట్లాగే మన మిత్రులు చింతా సామమూర్తి గారు, ఆయన మున్సిపల్ చైర్మన్ నల్గొండలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన అంబేద్కర్ పార్టీ ఆలోచనలో ఏ పార్టీలో ఉండి ఎప్పుడు మాతోటి మాట్లాడుతూనే ఉంటాడు. మన కార్యక్రమాలకి ఎప్పుడు వస్తూనే ఉండేవాడు, దానికి సపోర్ట్ చేస్తూనే ఉండేవాడు. ఒక యాజిటేషన్ జరిగినాయి, మరొకటి జరిగినాయి, చింతా సాంబమూర్తి గారు ఇది నా బాధ్యత, నా జాతి అన్నటువంటి ఒక బలమైన ఫిలాసఫీ మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. అంబేద్కర్ మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా ఆయన ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా రావడం మన యొక్క చాలా సంతోషంగా ఉంది నాకైతే పర్సనల్గా కూడాను. ఇక మరి దయానంద్ గారు చెప్పక్కర్లేదు, ఏనాటి నుంచో ఇంక అదే పని ఆయనకి. ఇప్పటికి ఆయన స్థానంలో ఇంకొకడు ఉంటే మినిస్టర్ అయిపోయి లేకపోతే ఒక గవర్నర్ స్థాయికి కూడా వచ్చేవాడేమో వాళ్ళు ఇస్తే మాట. సో అంతటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి. నాకు లేదు అని అనుకోడు, నాకు లీడర్షిప్ ఏది, నాకు ఎమ్మెల్యే టికెట్, ఆ టికెట్, ఈ టికెట్ ఇవన్నీ అనుకోడు. ఒక పక్కన ట్రేడ్ యూనియన్ హక్కుల గురించి పోరాటం చేస్తూ దళిత హక్కుల గురించి, ఈనాడు బహుజనుల హక్కుల గురించి కూడా నిర్విరామంగా కురిస్తే నాన్ స్టాప్ అన్నమాట ఆయన. అటువంటి వ్యక్తులు మనం తెచ్చుకున్నాం. ఇక్కడ ముందు కూడా వేదిక మీద ఉన్నారని వాళ్ళ గురించి చెప్పాను. ఒక్కొక్కరి గురించి చెప్తే చాలా టైం అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్రడక్షన్ ఇచ్చుకుని మనం కోఆర్డినేట్ చేస్తున్నది నేను కాదు, మన దయాకర్ గారు. దయాకర్ గారిని కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. డైరెక్టర్స్గా ఉన్నారు. ఈ మోడర్న్ ఏజ్లో అంబేద్కరిజం యువతకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి ఏ మార్గాల ద్వారా తీసుకపోతే అంబేద్కర్ అర్థమవుతారనే అంశాలని మాత్రమే మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ను ఒక మల్టీ యాంగిల్గా ఎక్స్పోజ్ చేయడం అనేది ఒక చర్చ అయితే, అసలు అంబేద్కర్ గురించి ఎంత మేరకు తెలుసు అంటే కేవలం ఎత్తిపోతల పథకమే అందరికీ ఎరక. అక్కడ విన్నాయి, ఇక్కడ చదివినాయి, లేకపోతే పేపర్లు రాసినాయి, ఇట్లా కాకుండా ఒక కేటగరికల్గా అంబేద్కరిజం ఈ దేశానికి ఏం చేసింది, ప్రపంచానికి ఏం చేసిందనే చర్చ, ఒక అర్థవంతమైన చర్చ అంబేద్కర్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉంది. తెలుగు పీపుల్ అయితే నాకు తెలిసి ఒక 30 దేశాల్లో ఉన్నారు. మేము ఇక్కడ డిబేట్స్ చేస్తే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచే కాదు, దాదాపు 20-30 దేశాల నుంచి ప్రజలు వీక్షిస్తుంటారు. కానీ జేబీ రాజు గారు ఉన్నప్పటి మూమెంట్, అంతకంటే ముందు నాగయ్య గారు ఉన్నప్పటి మూమెంట్కు ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఉన్న మూమెంట్కు చాలా తేడా ఉంది. సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే అంబేద్కర్ని గురించి లోతైన విశ్లేషణ చేయగల యువత ఈరోజు నేను చూస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఇది ఒక వేదిక కావాలి. అసలు అంబేద్కర్ భావజాలం ఏంది, పూలే భావజాలం ఏంది, బాబు జగజీవన్ రామ్ గారి యొక్క ఆశయాలు ఏంటి, వాళ్ళ ఆలోచనల నుంచి వచ్చిన ఆశయాలు ఎట్లున్నాయి, వాటి ఆచరణ ఎట్లా ఉందనే అంశానికి ప్రాధాన్యతనిస్తే మనం మన యువతకు కానీ మన ప్రజలకు కానీ ఒక మంచి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. భాగ్యరావు గారు నాతో పిలిచి మాట్లాడింది మీరు కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది. కొంత ఆప్టిమిస్టిక్గా ఉండే ఎవరైతే
వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీనివైపు ఆకర్షితుల్ని చేయాల్సిన అవసరం ఉందని అన్నప్పుడు నా సోషల్ రెస్పాన్సిబిలిటీ, నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కావచ్చు, కానీ నా నేపథ్యం అంబేద్కరే కదా. నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షగా నేను భావిస్తే తప్పితే ఇంకొకటి కాదు. ప్రొడక్ట్ ఆఫ్ ది అంబేద్కర్ అని అనుకుంటా నేను. నాకు 3 రంగులు ఉండొచ్చు, స్వామిమూర్తి గారికి బీజేపీ ముద్ర ఉండొచ్చు, మీ అందరికీ న్యూట్రల్ ముద్ర ఉండొచ్చు, కానీ నేను ఎవరు అని అంటే అంబేద్కర్ యొక్క ఆలోచనలని ఒక ఆశువుగా చేసుకొని బతికే ఒక జీవికి 3 రంగులు వేసుకున్నట్టుగానే భావిస్తాను నేను. నాలో నిరంతరం అంబేద్కర్ యొక్క ఆశయాల యొక్క ఆలోచనల యొక్క రూపాలు నిరంతరం కనబడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులను కూడా పే బ్యాక్ టు ది సొసైటీ అని మీరెట్లా చేస్తున్నారో ఆయా పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా అంబేద్కర్ కొరకు, పూలే కొరకు, జగజీవన్ రామ్ గారి కొరకు ఏం చేస్తారు, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, దాని నుంచి వచ్చిన రూపమే ఇప్పుడు దీన్ని మనం అంబేద్కర్ న్యూస్ ఛానల్ ద్వారా రేపు యూట్యూబ్ ఉంటుంది, స్నేహ టీవీ లైవ్ ఇస్తుంటుంది, రేపు అంబేద్కర్ టీవీ అయినాక కూడా దీని మీద డిబేట్స్ పెద్ద ఎత్తున అంబేద్కర్ భారత రాజ్యాంగం, అంబేద్కర్ రిజర్వేషన్లు, అంబేద్కర్ గాంధీ, అంబేద్కర్ నెహ్రూవియన్ థియరీ, అంబేద్కర్ మహిళలు, అంబేద్కర్ బీసీలు, అంబేద్కర్ ఇట్లా ఎన్ని రకాలుగా పూనా ప్యాక్ట్లో ఏం జరిగింది, స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ఏం జరిగింది, ఇది డీటెయిల్డ్గా మన వర్గాలకు అందించాల్సిన ఒక గురుతర బాధ్యత మన మీద ఉంది. అది అంబేద్కర్ న్యూస్ ఛానల్ దాన్ని భుజానికి ఎత్తుకున్నందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు ముందుగా రాజకీయ నాయకత్వాన్ని అందరినీ పిలిపించండి, ముఖ్యులను ఒక 15-20 మందిని, అంటే రాజకీయ నాయకత్వం ఎట్లా ఉన్నది ఇప్పుడు మనకంటే ఒక 30 మందిని పిలిస్తే 3 వచ్చే పరిస్థితి ఉన్నది. ఎవరి మనసులో మనం కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ వాడుకోకపోతే రిజర్వేషన్లోనే అద్దంకి దయాకర్ పోటీ చేస్తాడు. ఈ రిజర్వేషన్ మూలం ఏంటి అనే దాని దగ్గర మిస్ అవుతున్నారు అందరు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, నేను బీజేపీ పార్టీ కార్యకర్తనే, నేను టీఆర్ఎస్ పార్టీని, నేను ఆ నాయకునికే బద్దున్నై ఉంటా అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. మనం ఇలా స్మరించుకోవాలి. అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేసిన పరిస్థితి ఉన్నది. మన నాయకత్వం మాట్లాడలేని స్థితి. ఆ పొజిషన్ ఉన్నోడు మాట్లాడుతుంటాడు, పొజిషన్ ఉన్నోడు మాట్లాడాడు. ఇది కాకుండా ఒక మంచి ఒక న్యూట్రల్ నాయకులను మనం బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం అంబేద్కర్ ఛానల్ చేస్తుందనే నమ్మకం నాకున్నది. దాని కొరకు వాళ్ళు చేసే ప్రయత్నంలో పార్టీ కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నో, సంఘం కొరకు ఎంత సమయాన్ని ఇస్తున్నో, మీ టీవీ కొరకు కూడా నేను అంతే సమయాన్ని కూడా ఇవ్వడానికి కూడా వెనకడిగేయడని చెప్పి నేను ప్రమాణపూర్వకంగా మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు ఈ చర్చను మీరు ప్రతి ఒక్కరు లెఫ్ట్ నుంచి అందరూ 3 నిమిషాలకు మించకుండా ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలనో చెప్పే ప్రయత్నం చేస్తే 5 నిమిషాలు పైన ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఒక గంటలోపే మనం దీన్ని ఇప్పటికి ముగించుకొని ఒక క్లారిటీ వచ్చింది ఎట్లా ఉంటుంది అనేది. ప్రాక్టికల్గా భవిష్యత్తులో చేయబోయే అంశంకి ఎట్లా చేయాలి, ఎందుకు ఇప్పుడే మనం పెట్టినామనంటే 5వ తారీఖు జగజీవన్ రామ్ గారి జయంతి ఉంది, 11వ తారీఖు పూలే జయంతి ఉన్నది, అంబేద్కర్ గారికి 14వ తారీఖు ఉన్నది. మంచిగా కుతికెల నిండా పూలదండలు వస్తాయి. కథం ఆ రోజుకే కథం. ఎక్కడ ఆగపడాడు, తలకాయ కూడా ఆగపడతాడు. కానీ అదే 14వ తారీఖు నాడు, అదే 5వ తారీఖు నాడు, అదే 11వ తారీఖు నాడు స్మరించుకోవాల్సిందేంది, ఆ రోజు మనం ఒక దీక్షతో చేయాల్సిందేంటి, అది అంబేద్కర్ ఛానల్తోని మనం ఒక దిశానిర్దేశం చేసే విధంగా భవిష్యత్తులో ఉండే ఒక కార్యాచరణ తీసుకోవాలని నేను వారికి, మేనేజ్మెంట్కి, మీ డైరెక్టర్లకు, మన నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇది మొదలు, ఈ ఆలోచన మొదలు. నాకు తెలిసి దేశంలో అంబేద్కర్ పేరు మీద యూట్యూబ్ ఛానల్, భవిష్యత్తులో ఛానల్ అంబేద్కరిజం మీదనే నడవబోతున్న ఛానల్గా ఇది రికార్డులో ఉంటుంది, అంబేద్కర్ టీవీ ఛానల్. ఈ ప్రయత్నానికి మీ అందరికి కూడా నేను జైభీములు తెలుపుకుంటున్నా. మనం 2 నుంచి 3 నిమిషాలు కనుక అందరూ మాట్లాడగలిగితే తొందరగా ఇదే అంశం, ఇక దాన్ని స్టిపులేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మహనీయుల ఆలోచన, ఆశయం, దానికి ఆచరణ. మనంగా ఏం చేద్దాం, జనంగా ఏం చేయాలి, నాయకులుగా ఏం చేయాలి.
ఒకరినొకరు షేర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ఏదైతే వివక్షకు గురవుతున్నామో ఆ వివక్షకు గురయ్యే తరుణంలో మనకు మొట్టమొదట మహనీయుడు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి మొదలు పెడితే ఛత్రపతి సాహు మహారాజ్, అలాగే నారాయణ గురు, అలాగే పెరియార్ రామస్వామి, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే మాన్యవర్ కాంశీరామ్ గారు. ఈ మహనీయులంతా కూడా మనకు ఒక మార్గదర్శకులు. వీరు చూపిన బాటలోనే మనం ముందుకెళ్ళినట్టయితే బాబాసాహెబ్ ఏదైతే ఆశించిండో దాన్ని మనం అందిపుచ్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి మొట్టమొదట మనమందరం కూడా బాబాసాహెబ్ మనకు ఏం ఆలోచించమన్నారో, వారి ఆశయం ఏంటి, అది మనం ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనే ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తప్పకుండా వారు చూపిన బాటలోనే ప్రయాణించాలి. ఎందుకంటే మనకు మొట్టమొదట బాబాసాహెబ్ కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో అసమానతలు తొలగిపోవాలని. ఆ అసమానతలు తొలగాలంటే ఏ విధంగా తొలగాలి? 3 రకాలుగా మనము ఇక్కడ వివక్షకు గురవుతున్నాము. ఆర్థికమైన అసమానతకు గురవుతున్నాము, సామాజిక అసమానతలకు గురవుతున్నాము, రాజకీయ అసమానతలకు గురవుతున్నాము. ఈ 3 గనక మనం సాధించుకున్నట్టయితే అప్పుడే మనకి భారతదేశానికి కానీ మనకు కానీ పూర్తి స్వేచ్ఛ మనము బాబాసాహెబ్ చూపిన బాటలో వెళ్ళాలంటే మనకు ఈ దేశంలో ఆర్థిక సమానత్వం రావాలి, రాజకీయ సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి. అప్పుడే మనకు పూర్తి స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తాను. మనము ఈరోజు ఒక సమస్యను అందరం కూడా దేశం మొత్తంలో ఎదుర్కొంటున్నాము. అదేంటంటే పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తీసి చెత్తకుప్పలు వేశారు. అంటే కేవలము మనం విగ్రహాలు పెట్టి ఇంతకుముందు అనుకున్నట్టు పూలదండలు వేసి వారికి జోహార్లు అర్పించి మర్చిపోవడం కాదు మనం చేయాల్సింది. బాబాసాహెబ్ యొక్క ఇప్పుడు మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మనకు ఈ విగ్రహాల ఆరాధన అనేది జ్యోతిరావు పూలే బతుకున్నప్పుడు, బుద్ధుడు బతుకున్నప్పుడే మనకు తెలియదు. అంతకుముందు నుంచే రాతి పూజ అనేది ఉంది మనకు. మన విగ్రహాల ఆరాధనని చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పుడు మనం ఒకటి ఏం ఆలోచించాలంటే ఏ మహనీయుని విగ్రహం పెట్టినా కూడా వారు చూపిన బాటలో వారి ఆశయాన్ని నెరవేర్చే దిశగా మనము అక్కడ వారికి నివాళులు అర్పించాలంటే వారి చూపిన బాటలోనే ప్రయాణించి వారు ఏదైతే సాధించమన్నారో ఆ దిశగా మన ప్రయాణం కానీ మన పని విధానం కానీ ఉన్నట్టయితే తప్పకుండా ఆ యొక్క విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ పోసినట్టు అవుతుంది, వారికి జీవం వచ్చినట్టు అవుతుంది. అంటే వారి మన మధ్యలోనే ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ఆ విగ్రహాలలో ప్రాణ ప్రతిష్ఠ మనం ఎప్పుడు చేయగలుగుతామంటే ఆ విగ్రహాల దగ్గరకు వెళ్ళి మనము ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క నిర్ణయానికి కంకణబద్ధులమై పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.